లాగ్ చేయకుండా జూనియర్ సినిమా కోసం మాట్లాడేసుకుందాం మావ. అదే కొత్త కుర్రోడు కిరీటి రెడ్డి అని గాలి జనార్దన్ రెడ్డి కొడుకు. ఇక ఈ సినిమా కథ ఏంటంటే మావ, తన చిన్నతనం నుంచే తన నాన్న కోదండపాణి అలియాస్ రవిచంద్రన్ వల్ల మిస్ అయిన ప్రతి మెమరీని మళ్ళీ తెచ్చుకోవాలని, లైఫ్ ని ఎంజాయ్ చేయాలని చూసే బ్రైట్ స్టూడెంట్ అభినవ్ అలియాస్ కిరీటి రెడ్డి తన యంగ్ లైఫ్ ని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తాడు. ఇలా స్ఫూర్తి అలియాస్ శ్రీలీలని ఇష్టపడి ఆమె జాబ్ లో చేరిన కంపెనీ రైస్ సొల్యూషన్స్ లో జాయిన్ అవుతాడు. అయితే ఆ కంపెనీకి కాబోయే సీఈఓ విజయ సౌజన్య అలియాస్ జెనీలియాకి అభి అంటే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుంది. ఇక్కడ నుంచి వీరి ప్రయాణం ఎలా సాగింది, అభికి విజయకి ఉన్న లింక్ ఎలాంటిది, సౌజన్యకి సీఈఓ అయ్యే ముందు ఎదురైన సవాళ్ళు ఏంటి, అభి ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేవి తెలియాలంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఇక ఈ సినిమా ప్లస్ ఏంటంటే మామ, మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది కిరీటి రెడ్డి మామ. తన డాన్స్ తో, తన పర్ఫార్మెన్స్ తో సినిమా మొత్తానికి మెయిన్ ఫిల్లర్ గా నించున్నాడు మామ. థియేటర్ లో ఆయన చేసే యాక్టింగ్ కి, డాన్స్ కి నాకైతే అనిపించింది ఆల్రెడీ 2-3 సినిమాలు చేసిన ఆర్టిస్ట్ లా అనిపించాడు అనమాట. పర్లేదు, ఆ నాన్న పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేశాడనే అనిపించింది నాకైతే. కిరీటి రెడ్డి చేసిన పర్ఫార్మెన్స్ కి స్టోరీ లైన్ గనక బాగుండుంటే, కథలో దమ్ము గనక ఉండుంటే సినిమా మాత్రం ఎక్కడికో వెళ్ళిపోను మామ. కానీ స్టోరీలో మాత్రం ఒక క్లారిటీ లేదు, దమ్ము లేదు, తలా తోక లేకుండా ఉందని అనిపించింది నాకైతే మామ. వైవహర్ష, సత్య తమ కామెడీతో సినిమాలో కొంతవరకు బాగానే ఎంటర్టైన్ చేస్తారు మామ. ఇక హీరోయిన్ శ్రీలీల కోసం మాట్లాడుకుంటే అంతంత మాత్రమే. ఏదో ఫస్ట్ హాఫ్ లో లవ్ ట్రాక్ అలా ఉంటది, సెకండ్ హాఫ్ లో వచ్చేసరికి ఐటమ్ సాంగ్ లో తప్ప ఇంకెక్కడ కనబడదు అనమాట. కానీ ఐటమ్ సాంగ్ లో మాత్రం కిరీటి రెడ్డి అండ్ శ్రీలీల ఇచ్చి పాడేసారు మామ. ఇక జెనీలియాకి క్యారెక్టర్ ఇచ్చారు కానీ ఆ క్యారెక్టర్ అంతగా ఏమి అనిపించలేదు మామ. అంటే జెనీలియా లాంటి పెద్ద ఆర్టిస్ట్ ని తీసుకొచ్చి సరిగ్గా వాడుకోలేదేమో అని అనిపించింది నాకైతే. ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే ట్విస్ట్ అంతగా అనిపించలేదు మామ, బలంగా లేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సీన్స్, షార్ట్స్ మాత్రం శ్రీమంతుడు సినిమాలో అనిపించేమో. కుర్రోడు యాక్టింగ్ తో పాటు డాన్స్ లు, ఫైట్లు బానే చేశాడు, కానీ స్టోరీలోనే అంత దమ్ము లేదు మామ. ఏదో 2-3 సినిమాలు కలిపి కొట్టేసినట్టు ఉంది. ఇంకా బీజిఎం కూడా అంతే. మెయిన్లీ ఆ సెకండ్ హాఫ్ లో జెనీలియా దగ్గరకు వచ్చే బీజిఎం మాత్రం ఏదో ఇంద్రా సినిమాలో వేనా మ్యూజిక్ వస్తుంది చూడండి బీజిఎం, అదినా శ్రీమంతుడిలో వచ్చే కొన్ని బీజిఎం లాగా అనిపించాయి నాకైతే. యాక్చువల్లీ మొన్న నితిన్ మూవీకి తమ్ముడు అని టైటిల్ పెట్టారు, కానీ ఈ సినిమాకి పెట్టాల్సింది మామ తమ్ముడు అని. అంటే క్లైమాక్స్ వరకు చూసిన తర్వాత అలా అనిపించింది మామ. అసలు స్టోరీ దేనికి స్టార్ట్ చేశారు, దేనికి ఎండ్ చేశారు అనేది అర్థం కాలేదు మామ నాకైతే. ఇక మొత్తానికి మాట్లాడుకుంటే కుర్రోడు కసితో బాగానే చేశాడు, కానీ స్టోరీలో దమ్ము లేదు. ఏదో సీరియల్ సాగినట్టు అలా డల్ గా సాగిందనమాట. కానీ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి మామ. సో ఇదన్నమాట సంగతి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ కొట్టు మావా.